వెల్కమ్ టు విరాన్షి ఛానల్. ఈరోజు టమాటాతో ఎగ్ పరాటా ఇది ఎలా చేయాలో చూద్దామా. ముందుగా టమాటాతో ఎగ్ పరాటా చేసుకోవడానికి 2 టమాటాలు, జీలకర్ర పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఎగ్స్, గోధుమ పిండి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. టమాటాలు ముందుగా ఉడకబెట్టుకుందామండి. కొద్దిగా వాటర్ పోసేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే ఇట్లా చిక్కుపోయింది. పై చెక్కు మొత్తం తీసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకుందాం. మెత్తగా వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఇంకా దీంట్లోనే గోధుమ పిండి వేసేసి కలిపేద్దాం. వాటర్ వేయకుండా గోధుమ పిండి వేసి కలపాలి. కొద్దిగా జీలకర్ర పొడి, ఇప్పుడు గోధుమ పిండి, దీనికి సరిపడా గోధుమ పిండి కలుపుకుందాము. దీనికి సరిపడా వాటర్ వేసుకోకుండా చపాతీ పిండి మాదిరిగా బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్నాం కదా, ఇది ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కకు ఉంచేద్దామండి. నెక్స్ట్ చపాతీ మీద కోటింగ్ కోసము ఎగ్స్ రెసిపీ చేద్దామండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. 2 ఎగ్స్ ఇట్లా కొట్టేసుకొని దీంట్లో సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, జీరా పౌడర్ కొద్దిగా, సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొత్తిమీర, ఇది మొత్తం వేసేసి బాగా స్మాష్ చేశారు. చపాతీ పిండి బాగా నానిందండి. చపాతీ పిండి ఇప్పుడు ఎగ్గుది ఇలా ప్లేట్లో వేసుకొని ఉంచుకుందాము. ఇట్లా ప్లేట్లో వేసుకొని ఉంచుకొని ఇప్పుడు చపాతీ చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియంలో పెట్టేసుకొని చపాతీ చేసుకుందాం. చపాతీ చేసుకున్నాక దీని మీద ఇట్లా ఆయిల్ వేసేసి కొద్దిగా పొడి పిండి వేసేసి ఇలా కట్ చేసుకుంటే కొద్దిగా కట్ చేయాలి. ఇలా మడత పెట్టుకోవడం వల్ల పొరలు పొరలుగా బాగా వస్తుంది. ఇప్పుడు చపాతీ రుద్దుకున్నాము. ఇలా అన్నీ రుద్దేసుకున్నామండి. మొత్తం చపాతీలు చేసేసుకున్నాము. పెన్నం కూడా కాలింది. ఇప్పుడు దీనిపైన నూనె వేసేసుకొని ఇప్పుడు చపాతీని దీంట్లో వేసేసేసి
చూశారు కదా, టమాటాతో ఎగ్ పరాటా. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.